హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు kannayya ఛానల్. ఇవాళ మన వీడియోలో స్పెషల్ సూపర్ 5 minutes లడ్డు. అవునండి, 5 నిమిషాల్లో పూజకైనా ఫెస్టివల్స్కైనా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు చేయడానికన్నా 5 నిమిషాల్లో లడ్డు. చూద్దాం పదండి. ఇంగ్రీడియంట్స్కి కూడా మనకి కావాల్సినవి చాలా కొన్నండి, తక్కువలో అయిపోతుంది. ముందుగా వచ్చేసి చక్కెర అండి. మీరు ఏ కప్తో అయితే చక్కెర తీసుకుంటారో అదే కప్తో బొంబాయి రవ్వ. ఒక కప్పుకి 2 గ్లాసులు పాలండి. మీరు ఏదైతే కప్ తీసుకుంటారో కొలత దానికి 2 గ్లాసులు పాలు. తర్వాత నెయ్యి, ఒక స్పూన్ పాలలో కుంకుమ పువ్వు అండి. కుంకుమ పువ్వు లేకపోయినా మీరు ఫుడ్ కలర్ అని యూజ్ చేసుకోవచ్చు. ముందుగా ఒక స్పూన్ నెయ్యి తీసుకొని అందులో కొన్ని జీడిపప్పులు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత బాండీలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని అందులో బొంబాయి రవ్వ మనం తీసుకున్న పచ్చివాసన పోయేంత వరకు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుందాం. తర్వాత మనం కొలతగా తీసుకున్న పాలు ఇందులో యాడ్ చేసేసి నీట్గా స్మాష్ చేసేసుకుందాము. ఉండలు అవేం లేకుండా ఇలా నీట్గా కలిపి పెట్టుకుందాము. కావాలంటే ఒక చుక్క నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం తీసుకున్న చక్కెర ఇందులో కలుపుకొని నీట్గా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుందాం. మొత్తం అంతా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకున్న తర్వాత దాన్ని 2 ముద్దలుగా, ఒకటేమో పెద్దది ఒకటి చిన్న ముద్ద కట్ చేసి ముందుగా కలిపి పెట్టుకున్న కుంకుమ పువ్వు పాలని అందులో యాడ్ చేసేసి నీట్గా కలుపుకుందాం. మీ దగ్గర కుంకుమ పువ్వు పాలు లేకపోయినా పర్లేదు, లైట్గా ఫుడ్ కలర్ అన్నా కలుపుకోవచ్చు. ఇలా నీట్గా మిక్స్ చేసిన తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకుందాం. చేతికి ఫుల్గా నెయ్యి రాసుకొని దాన్ని ఇట్లాగా పల్చగా స్ప్రెడ్ చేసుకొని మనం చేసుకున్న చిన్న చిన్న ఉండల్ని వాటిలో పెట్టి అలా నీట్గా రౌండ్గా చుట్టుకొని అన్నీ పక్కన పెట్టేసుకోండి. అంతే అండి, మన సూపర్ స్పీడ్ లడ్డు ఇంకా అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లల నుంచి అందరూ లైక్ చేస్తారు. సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు kannayya ఛానల్.